వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. సాయంత్రం రెండు రాష్ట్రాల సీఎంల భేటీ. ప్రజాభవన్లో సమావేశం కానున్న చంద్రబాబు, రేవంత్. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కేకే కేబినెట్ హోదా ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం. జీహెచ్ఎంసీ సమావేశంలో కొనసాగుతున్న హైటెన్షన్. ఒకరినొకరు కొట్టుకున్న కార్పొరేటర్లు. బీఆర్ఎస్ కు మరో షాక్. కాంగ్రెస్ లోకి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. నల్గొండలో పార్టీ గ్యాంగ్ అరెస్ట్. పార్కింగ్ చేసిన వాహనాలే లక్ష్యంగా దారి దోపిడీ. నీట్ యూజీ కౌన్సిలింగ్ వాయిదా. తదుపరి ప్రకటన వచ్చే వరకు కౌన్సిలింగ్ వాయిదా. ఉత్తరాఖండ్ చమోలీలో కొండ చర్యలు విరిగిపడి ఇద్దరు పర్యాటకులు మృతి చెందారు. కొండ చర్యలు విరిగిపడడంతో బండరాళ్లు ఢీకొని హైదరాబాద్కు చెందిన ఇద్దరు పర్యాటకులు మృత్యువాత పడ్డారు. బద్రీనాథ్ జాతీయ రహదారిపై చాత్వా పీపాల్ సమీపంలో గౌచర్, కర్ణప్రయాగ్ మధ్య ప్రమాదం జరిగింది. మృతులు నిర్మల్ షాహి, సత్యనారాయణలుగా గుర్తించారు. హిమాలయ దేవాలయం నుంచి మోటారు సైకిల్పై తిరిగి వస్తుండగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. बॉडी बैग है दो दो हैं दो है ना निकाल देना बॉडी में बॉडी बैग है दो दो हैं दो है ना निकाल देना बॉडी में बॉडी बैग है दो दो हैं दो है ना निकाल देना बॉडी में बॉडी बैग है दो दो हैं दो है ना ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన సీనియర్ నేత కె కేశవరావుకు కాంగ్రెస్ ప్రభుత్వం కీలక పదవి ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడిగా కె కేశవరావును నియమించింది. పబ్లిక్ అఫైర్స్ సలహాదారుడిగా కేకేను నియమిస్తూ జీవో జారీ చేసింది. కేబినెట్ హోదాతో కేకేను సలహాదారుడిగా నియమించింది.
అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. కారు గుర్తుపై గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలోనే గులాబీ బాస్కు మరో జలక్ తగిలింది. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి హస్తం గూటికి చేరారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కృష్ణమోహన్ రెడ్డికి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లోకి సాదరంగా ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. 2018-2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గెలిచారు. అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. కారు గుర్తుపై గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలోనే గులాబీ బాస్కు మరో జలక్ తగిలింది. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి హస్తం గూటికి చేరారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి రాజు. రైట్ అవిత, కాంగ్రెస్ పార్టీలో చేరికల జోరు కొనసాగుతా ఉంది. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు చేరారు. ఇవాళతో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరికతో ఆ సంఖ్య 7కు చేరింది. అయితే ఆ అసెంబ్లీ సమావేశాల నాటికి కూడా చట్ట ప్రకారంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా అటు ఎల్పీని విలీనం చేసుకోవాలనేటటువంటి కసరత్తులో భాగంగా ఈ చేరికలు వేగవంతమయ్యాయి. దానిలో భాగంగానే అటు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా చేరిక కొనసాగింది. అయితే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇవాళ ఉదయం వరకు కూడా రేపు మార్నింగ్ చేరుతారు అనేటటువంటి సమాచారం ఉంది. అయితే ఉన్నట్టు ఉండి రేపటి వరకు రాజకీయ సమీకరణను మారొచ్చు. నియోజకవర్గంలో ఉన్నటువంటి నేతలు తీవ్రంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రాకను వ్యతిరేకిస్తున్నారు. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వారిని పలుదపాలుగా ఇప్పటికే మల్లు రవి కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ, వారితో పాటుగానే నిన్న సీఎం రేవంత్ రెడ్డితో గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా ఉన్న సరిత తిరుపతయ్య కూడా భేటీ అయ్యారు. వారికి నచ్చజెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. అనంతరం భవిష్యత్తులో వారికి ఉన్నత స్థాయిలో కూడా అవకాశం కల్పిస్తాము, పార్టీలో కావచ్చు, వారి రాజకీయ భవిష్యత్తుకు తనది హామీ అన్నట్టు హామీ కూడా ఇవ్వడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. కొంత అలకబూనినప్పటికీ వారిని బుజ్జగించేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత నిన్న గాంధీ భవన్ వేదికగా కూడా 100 మంది గద్వాల నియోజకవర్గానికి చెందినటువంటి కాంగ్రెస్ శ్రేణులు కూడా గాంధీ భవన్ మెట్ల మీద ధర్నా చేశారు. వారి యొక్క నిరసనను వ్యక్తం చేశారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి 10 ఏళ్ల నుంచి అక్కడ ఉన్నటువంటి నిఘాతైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం చేస్తూ వచ్చారు. తీవ్ర ఒత్తిళ్లకు గురి చేశారు, కేసులు పెట్టి వేధించారు అనేటటువంటి నినాదాలు చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం హుటాహుటిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడ అరగంట పాటు భేటీ అయ్యారు. అందులో కీలక అంశాలు చర్చకొచ్చాయి. అయితే వరుసగా వారం రోజుల నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎపిసోడ్ తెరపైన ఉంది. ముఖ్యంగా ఆయన
తన నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులతో కూడా సమావేశమయ్యారు. 2 రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సంకేతాలు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటికీ వారిని బుజ్జగించి పార్టీలో చేర్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితమే అటు సీఎం రేవంత్ రెడ్డి, దీపదాస్ మున్షి సమక్షంలో కూడా కాంగ్రెస్ కండువా కప్పి బండ్లా కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఓవరాల్ గా మరికొంతమంది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎమ్మెల్యేలు కూడా 4 నుంచి 5 రేపు లేదా ఎల్లుండి కారు దిగి కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారు అనేటటువంటి సమాచారం కూడా ఉంది. అయితే వారి నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలను ఉద్యోగించేందుకే ఈ యొక్క సమయం పడుతుంది తప్ప వారు రావడానికి సుముఖంగా ఉన్నారనేటటువంటి ప్రచారం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ అటు అసెంబ్లీలో మండలిలో ఇప్పుడు అసెంబ్లీలో 64 సంఖ్యాబలంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఒకటి సిపిఐ మద్దతుతో కూడా 65 సంఖ్యాబలం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో బీఆర్ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యాన్ అనిత అకాల మరణం తర్వాత అక్కడ ఉప ఎన్నికల్లో శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. ఆ సంఖ్య 65కు చేరింది. అంటే మిత్రపక్షమైనటువంటి సిపిఐ పొత్తుతో కాకుండానే 65కు కాంగ్రెస్ పార్టీ ఒంటరి బలం పెరిగింది. అనంతరం ఇటీవల 6 ఎమ్మెల్యేలు స్థానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, అలాగే సంజయ్ కుమార్, కాలే యాదయ్యతో పాటు తెల్లం వెంకట్రావు నేతలు కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆ సంఖ్య 7కు చేరింది. ఓవరాల్ గా 72కు ఈ యొక్క సంఖ్య పెరిగిందనే చెప్పుకోవాలి ప్రభుత్వ బలం. మరోవైపు కూడా మండలిలో కూడా తమ బలం పెంచుకునేటటువంటి కసరత్తు చేస్తా ఉంది. అందులో భాగంగానే ఇటీవల అర్ధరాత్రి సీఎం రేవంత్ రెడ్డి వరుసగా ఢిల్లీలో పర్యటించిన అనంతరం ఢిల్లీకి నుంచి హైదరాబాద్ కు వచ్చిన వెనువెంటనే కూడా అర్ధరాత్రి 1 గంట సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి ఎగెం మల్లేశం, అలాగే బసవరాజ్ సారయ్య, 2 నేతలు 6 ఎమ్మెల్సీలు కూడా కారుది కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. అసెంబ్లీ సమావేశాల నాటికి కూడా, బడ్జెట్ సమావేశాల నాటికి కూడా పూర్తి స్థాయిలో కూడా ఏ ఒక్క నేత మీద అటు వారి యొక్క పదవులు పోకుండా, ఎమ్మెల్యే పదవులు పోకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క కసరత్తు చేస్తా ఉంది సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఉమ్మడి జిల్లాల వారిగా కూడా ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు వారితో చర్చలు జరుపుతా ఉన్నారు ఉమ్మడి జిల్లాల మంత్రులు. అయితే వీరితో పాటుగానే మరికొంతమంది సిటీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా పార్టీలో వస్తారనేటటువంటి చర్చ కూడా కాంగ్రెస్ వర్గాల్లో పెరుగుతా ఉంది. వీటితో పాటుగానే మండలిలో కూడా కాంగ్రెస్ కు అసెంబ్లీలో బలం ఉన్నప్పటికీ కూడా మండలిలో మరింత బలం పెంచుకుంటే ఉమ్మడి అంటే 2 సభల్లో, ఉభయ సభల్లో కూడా తాము ఆమోదించినటువంటి, ప్రభుత్వం ఆమోదించినటువంటి బిల్లును చట్టం చేయడానికి వెనువెంటనే ఆలస్యం కాదు, పూర్తి స్థాయిలో కూడా బిల్లు పాస్ కావడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి కోవలో కూడా ఈ యొక్క చేరికలు అయితే కొనసాగుతా ఉన్నాయి. మరోవైపు ఎల్పీ విలీనానికి సంబంధించి కూడా 2/3 మెంబర్స్ కూడా ఎల్పీని విలీనం చేసే నాటికి 2/3 మెంబర్స్ కాంగ్రెస్ పార్టీలో చేరితే చట్టపరంగా కూడా ఎటువంటి ఇబ్బంది రాదు అనేటటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క చేరికలు అయితే చేసుకుంటున్నారు. మరికొంతమంది కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి సంఖ్య పెరిగే అవకాశం అయితే స్పష్టమవుతా ఉంది. అభితా. రైట్, థ్యాంక్ యూ రాజు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. పార్టీ ఫిరాయింపులపై రాహుల్ గాంధీకి లేఖ రాస్తామన్నారు. ఫిరాయింపులకు వ్యతిరేకంగా గతంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలను పొందుపరుస్తూ లేఖ పొందుపరుస్తామని నిరంజన్ రెడ్డి అన్నారు. మిగిలినటువంటి శాసనసభ్యులు 4-5 వివిధ సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళు కాంగ్రెస్ చేర్చుకున్నది ఓకే. మరి రాహుల్ గాంధీ గారు
వారు ప్రవచించినటువంటి నీతి సూత్రాలకు కట్టుబడి ఉంటే, రాజ్యాంగ సూత్రాలకు కట్టుబడి ఉంటే, వారు చెప్పినటువంటి ధర్మ సూత్రాలకు కట్టుబడి ఉంటే, వారు చెప్పిన రాజకీయ విలువలకు కట్టుబడి ఉంటే వీళ్ళందరి చేత రాజీనామా చేయించమని ఎందుకు చెప్పట్లేదు? మరి మొన్న కేశవరావు గారు రాజ్యసభ కూడా రాజీనామా చేసిండ్రు కదా, అదే మోతాదులో అదే పద్ధతిలో ఇతర పార్టీల నుంచి గెలిచి వచ్చినటువంటి వాళ్ళు మా పార్టీలో జాయిన్ అయితే కండిషనల్గా వాళ్ళు రాజీనామా చేసి రావాలని ఎందుకు చెప్తలేడు రాహుల్ గాంధీ? ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలో చేరితే తక్షణం వాళ్ళ సభ్యత్వం రద్దు కావాల్సిందే, స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందే, కాల వ్యవధి కూడా చెప్పింది. 5 ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఎన్నికల బరిలో పెట్టి సత్తా తేల్చుకోనికి ధైర్యం లేకపోతే భారత పార్లమెంట్ ఎట్లా నడుపుతారు భవిష్యత్తులో? 4 పేజీల లేఖ రాహుల్ గాంధీ గారికి వివిధ అంశాలతో సుప్రీంకోర్టు తీర్పు కానీ, ఆయన గతంలో మాట్లాడిన అంశాలు కానీ, మాటలు కానీ, రిఫ్లెక్షన్ యాక్ట్ ఏం చెప్తుంది, ఈ అన్ని అంశాలను పొందుపరిచి లేఖను సంధించడం జరిగింది. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకోబోతోంది. సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రులు భేటీ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రధానంగా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్న సంస్థల విభజనపై చర్చించే అవకాశం ఉంది. విద్యుత్ సంస్థలకు సంబంధించి 2 రాష్ట్రాల మధ్య బకాయిలపై చర్చిస్తారని సమాచారం. దాదాపు 24,000 కోట్లు ఏపీ ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని తెలంగాణ చెబుతోంది. కానీ 7,000 కోట్లు తెలంగాణ తమకు చెల్లించాల్సి ఉందని ఏపీ పట్టుబడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత విభజనకు సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. మార్చి నెలలో సీఎం చొరవతో ఢిల్లీలో ఏపీ భవన్కు సంబంధించిన విభజన వివాదం పరిష్కారమైంది. ఇటీవలే మైనింగ్ కార్పొరేషన్కు సంబంధించిన నిధుల పంపిణీకి సంబంధించి చిక్కుముడి కూడా విడిపోయింది. ఇప్పటి వరకు విభజన వివాదాలపై 2 రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపు 30 సమావేశాలు జరిగాయి. షెడ్యూల్ 9లో ఉన్న మొత్తం 91 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోంశాఖ షీలాబేడి కమిటీ వేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించి అభ్యంతరాలేమీ లేవు. మిగతా 23 సంస్థల పంపిణీపై 2 రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. 10వ షెడ్యూల్లో ఉన్న 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలున్నాయి. ఢిల్లీలోని ఏపీ భవన్, పటోడి హౌస్, నర్సింగ్ హాస్టల్కు సంబంధించి 2 రాష్ట్రాల మధ్య విభజన చేస్తూ ఈ ఏడాది మార్చి 15న కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. దీనికి ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా నిర్ణయించిన హైదరాబాద్లో సెక్రటేరియట్, అసెంబ్లీతో సహా పలు భవనాలు 2 రాష్ట్రాలు వినియోగించుకునేలా విభజన జరిగింది. ఇందులో సెక్రటేరియట్, బీఆర్కేఆర్ భవన్, ఎర్ర మంజిల్లోని నీటిపారుదల, రోడ్లు భవనాలు, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయాలు, అరణ్య భవన్, అసెంబ్లీ, కౌన్సిల్ భవనాలు, ఆంధ్రప్రదేశ్కు కేటాయించి ఖాళీగా ఉన్న మంత్రుల గృహాలను 2019లోనే ఆ ప్రభుత్వం తెలంగాణకు అప్పగించింది. ఏపీకి కేటాయించిన మిగిలిన భవనాల్లో 3 మినహా అన్ని అప్పగించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గతంలోనే తెలంగాణ సీఎస్కు లేఖ రాశారు.
లేఖవ్యూ అతిథి గృహం, హెరిటేజ్ కార్యాలయం, సిఐడి హెడ్ క్వార్టర్స్ మినహా మిగిలినవి అప్పగించాలని ఆయా విభాగాల శాఖాధిపతులకు ఈ ఏడాది జనవరిలో ఆదేశాలు జారీ చేశారు. ఏపీ తెలంగాణ సీఎంలు భేటీపై బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు సంబంధించిన ఆస్తులు వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. తెలంగాణకు అన్యాయం జరగకుండా చూడాలని సీఎం రేవంత్కు కోరారు. రేవంత్, చంద్రబాబు దోస్తీలతో తమకు సంబంధం లేదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ అంశంలో కాంప్రమైజ్ అయినా తెలంగాణ రాష్ట్రానికి ఏ నష్టం జరిగినా ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే సమస్య లేదు. వారిద్దరూ మిత్రులా, గురు శిష్యులా నాకు తెలియదు, వారి సత్సంబంధం నాకు తెలియదు. ఏ సత్సంబంధం ఉన్నా పర్సనల్ సత్సంబంధాలు మాత్రమే ఉండాలి తప్ప నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ ద స్టేట్. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ అంశమైనా, ఈ రాష్ట్రానికి సంబంధించిన ఏ ఆస్తి అయినా, ఏ ఒక్క ఆస్తి అయినా మేము కోల్పోవడానికి సిద్ధంగా లేము. ఇప్పటికే చాలా నష్టం జరిగింది. ఈ రోజు మీ చర్చల్లో ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఆస్తి అయినా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క చిన్న నష్టమైనా తెలంగాణ ప్రజానీకం ఊరుకునే పరిస్థితుల్లో లేరు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఊరుకున్న సమస్య లేదని చెప్పి తెలియజేస్తాం. పోటీ పరీక్షలు వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు ఆందోళన బాట పడుతున్నారు. పోస్టులు పెంచాలంటూ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాజ్భవన్ ముట్టడికి కార్యక్రమాలతో ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నారు. లక్షలాది నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని, పరీక్షలు రాసేందుకు సమయం ఇవ్వాలంటూ అభ్యర్థులు మొరపెట్టుకుంటున్నారు. పోటీ పరీక్షలను వాయిదా వేసి పోస్టుల సంఖ్యను పెంచాలంటూ నిరుద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. పోటీ పరీక్షల మధ్య కనీస సమయం కూడా లేకపోవడంతో ఒత్తిడి పెరుగుతుందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. 11,000 టీచర్ పోస్టులకు ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు ప్రభుత్వం డిఎస్సి పరీక్షలను నిర్వహించనుంది. సరిగ్గా ఒక్కరోజు గ్యాప్లోనే గ్రూప్ 2 ఎగ్జామ్స్ జరగనున్నాయి. డిఎస్సి రాసే 2,79,000 మంది అభ్యర్థుల్లో 1,00,000 మందికి పైగా గ్రూప్ 2 పరీక్షలకు కూడా దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఒక్కరోజు గ్యాప్లోనే 2 పరీక్షలను ఎలా రాయగలుగుతామంటూ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మొదలు ఏం చెప్పారు, 100 రోజులలో మా పరిపాలనను చూసి 100 రోజుల్లో ఏదైతే నిరుద్యోగులు కోరుకుంటున్నారో దాన్ని సఫలీకృతం చేస్తా అన్నారు. దాదాపుగా ఇప్పటికీ 6 నెలలు అయి వస్తున్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది నిమ్మకు నీరెత్తినట్టు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమి వివరిస్తున్నారంటే పక్క పార్టీ ఎమ్మెల్యేలను ఏ విధంగా కొనుగోలు చేయాలి, వాళ్ళ సీటు గండం ఉన్నది కదా దాన్ని ఏ విధంగా బలపరచుకోవాలనే ఆలోచన మీద ఉన్నారు తప్ప వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలకు కావచ్చు, ఈ రాష్ట్ర నిరుద్యోగుల విద్యార్థి లోకానికి న్యాయం చేయాలనే చిత్తశుద్ధి వాళ్ళతోనే లేకపోవడం అనేది బాధాకరమైన విషయం. ఈ రాష్ట్రంలో మద్యానికి మంత్రి ఉన్నాడు కానీ విద్యకు మంత్రి లేకపోవడం ఈ రాష్ట్రంలో దౌర్భాగ్య విషయం. లేని ఎడల చేయకుంటే గాంధీ భవన్ కూడా బద్దలైతానని హెచ్చరిస్తా ఉన్నాం. డిఎస్సి ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేసి చాలా దారుణంగా ఉంది. అభ్యర్థులకు అందనంత ఎత్తులో సిలబస్ పెట్టి 20 రోజుల గ్యాప్లో డిఎస్సిని ప్రిపేర్ కమ్మనడం అనేది చాలా దారుణమైన విషయం. ఈ జూన్ నెలలో మేము 5 ఎగ్జామ్స్ రాసినాం. ఆ 5 ఎగ్జామ్స్ సిలబస్ మొత్తం డిఫరెంట్గా ఉంది. గ్రూప్ 2 వాళ్ళ పరిస్థితి వేరే విధంగా ఉంది. ఆల్రెడీ ఈ నెల జూన్ 29 వరకు హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ రాసినాం. ఈ 20 డేస్లో డిఎస్సి తీసుకొచ్చి పెడితే ఎక్కడి నుంచి రాస్తాం మేము డిఎస్సి? మేము మిమ్మల్ని వేరే అడగట్లేం కదా, టైం అడుగుతున్నాం. మాకు టైం ఇవ్వండి. గ్రూప్ 2 వాళ్ళకు కూడా టైం ఇవ్వండి. వాళ్ళు పోస్టులు పెంచమంటున్నారు. మా డిఎస్సికి మీరు మెగా డిఎస్సి అన్నారు. ఆ మెగా డిఎస్సి కాస్త దగా అయిపోయింది. ఇప్పుడు సగం పోస్టులతోనే డిఎస్సి వేసారు. 25,000 అన్నారు, సగం పోస్టులకు వచ్చింది. అయినా మేమేం మిమ్మల్ని ఒత్తిడి చేస్తలేము. టైం ఇవ్వండి. మేమేం జాబులు డైరెక్ట్ ఇవ్వమనట్లేవు. మాకు అవకాశం ఇవ్వండి, ప్రూవ్ చేసుకునే అవకాశం ఇవ్వండి, అంతే. ఆ టైం ఇవ్వండి.
ఏళ్ల తరబడి సర్కార్ కొలువుల కోసం ఎదురు చూసిన తమకు పరీక్షలు రాసేందుకు తగిన సమయం ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు. గ్రూప్ 2, గ్రూప్ 3 సిలబస్ దాదాపు ఒకటే కాబట్టి గ్రూప్ 2 వాయిదా వేసి డిసెంబర్లో పెడితే ఎలాంటి ఇబ్బందులు ఉండవంటున్నారు. టెట్, డిఏఓతో పాటు పలు పరీక్షలు రాసిన తమకు డిఎస్సి రాసేందుకు ప్రిపరేషన్ టైం తక్కువ ఉందని అంటున్నారు. గ్రూప్ 2 వాయిదా వేయడం వల్ల ఈ నెలలో డిఎస్సికి, అక్టోబర్లో గ్రూప్ 1 మెయిన్స్ కు తగిన సమయం ఉంటుందని అభ్యర్థులు తెలుపుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచితే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయంటున్నారు విద్యార్థి సంఘాల నాయకులు. వచ్చిన ఈ నిరుద్యోగులతో ఏర్పడిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిరుద్యోగులతో ఏర్పడిన ప్రభుత్వం అనే సీఎం చెప్పడమే తప్ప అతని చేతుల్లోగా మాత్రం ఎలాంటి స్పందన అనేది చేతుల్లో కూడా లేదు. ఈ నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ కదా అడిగేది, వీళ్ళు కావాల్సింది గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల సంఖ్య పెంచి దాన్ని డిసెంబర్కి వాయిదా వేయాలనేది వీళ్ళు గత నెలల నుంచి ధర్నా చేయడం జరుగుతుంది. సో డిఎస్సి కూడా వాళ్ళు పోస్టుల సంఖ్య పెంచి దీన్ని కూడా ఒక 2 నెలలు వాయిదా అని కోరుతున్నారు. అంతే తప్ప వీళ్ళు ఏ పదవులు ఆడుతున్నా, వీళ్ళు రాజకీయ పార్టీలకి వాళ్ళ యొక్క పదవులు ఏమి అడుగుతున్నా. సో ఇవి న్యాయబద్ధమైన కోరికలు కాబట్టి కంపల్సరీ గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల సంఖ్య పెంచి డిసెంబర్కు వాయిదా వేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగుల తరపున కోరుతున్నా. పోస్టుల సంఖ్యను పెంచడంపై ప్రొఫెసర్ కోదండరాం, గ్రంథాలయ చైర్మన్ రియాజ్, మానవతా రాయ్ ప్రభుత్వంతో చర్చలు జరిపారు. నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందనే సంకేతాలు వస్తున్నాయి. కొత్త ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ చేపట్టిన నిరుద్యోగ చైతన్య యాత్రకు నిరుద్యోగులు భారీగా తరలివెళ్లి యాత్రను విజయవంతం చేసి కాంగ్రెస్ గెలుపునకు కృషి చేశారు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల పక్షాన నిలబడుతుందనే ధీమాతో నిరుద్యోగులున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడి కేసులో తాజాగా పోలీసులు దూకుడు పెంచారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కేసులో విచారణ ముమ్మరం చేశారు. టీడీపీ కార్యాలయంలో పైజింక సత్యం, లంకా అభినాయుడు, తీయగూర గోపిరెడ్డి దాడి చేసినట్లు గుర్తించారు. దీంతో ఈ 3 నేతలను అరెస్టు చేశారు. ఇప్పటికే ఈ కేసులో వైసీపీ నేతల కీలక అనుచరులు 5గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అయితే ఈ కేసులో మరికొందరిని అరెస్టు చేయాల్సి ఉందని, పరారీలో ఉన్న వారిని త్వరలోనే పట్టుకుంటామని మంగళగిరి అర్బన్ పోలీసులు తెలిపారు.